నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం చిన్నప్పుడు మా అమ్మ పడిన కష్టం. అదే విధంగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఈ రోజు ఇంత పాలిష్డ్ గా అవడానికి కూడా నా భార్య కారణం. కాబట్టి మీరందరూ కూడా స్ట్రాంగ్ గా ఉంటే మీరు మారటమే కాదు, కుటుంబం మారుతుంది. కుటుంబం మారితే వ్యవస్థ మారుతుంది. సమాజ అభివృద్ధిలో మీరు తప్పకుండా పాత్ర తీసుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే అమెరికా లాంటి ప్లేస్ లో కూడా ఈ రోజుకి ఒక ఉమెన్ ప్రెసిడెంట్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ లో తీసుకుంటే అతి తక్కువ మంది ఉమెన్ పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నారు. పొరపాటున వాళ్ళు ఎవరన్నా మంచి వాళ్ళు వస్తే వాళ్ళని ఎన్ని విధాలుగా వేధించగలరో అన్ని విధాలుగా సోషల్ మీడియా రూపం గానీ ఇంకొక రూపం గానీ వికృతంగా చేసి వాళ్ళని ఈ రోజున రాజకీయాల్లోకి రానియకుండా చేస్తా ఉన్నారు. కాకపోతే మీరంతా చదువుకున్న వారు, తెలివైన వారు కాబట్టి మీ అంతా మీరుగా మీరు వేయబోయేటువంటి ఓటు ఎవరికి వేస్తున్నారని తెలుసుకోండి. ఒక మంచి లీడర్ ని వెనుకుంటే మాత్రమే మీ జీవితాలు కూడా బాగుపడతాయి. 50% ఓటింగ్ ఉన్నటువంటి మీరు తలుచుకుంటే సమాజం కళ్ళకిందులు అయిపోతుంది. కాబట్టి ఆ ఓటు అనే దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, అనాలోచితంగా చేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీకు నా నుంచి నేను ఏమైతే చేయగలను అవన్నీ చేస్తానని ఈ గుంటూరు ప్రాంతం తలెత్తుకుని మా పిల్లసారి చెప్పుకునే విధంగా నేను ప్రవర్తిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.